అల్లిపోయా నువ్వు కనిపించలేదురా నీ పల్లి తప్ప. చచ్చిపోతే చూస్తే నిజంగా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోమ్మ. హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. ఈరోజు సెకండ్ డే షూట్ అనమాట. ఇదేం ఊరు? ముమ్మిడివారం లోపల పల్లెటూరు. ఈ పల్లెటూరు పేరు నన్ను అడగొద్దు, నాకు తెలీదు. సో ఈరోజు వ్లాగ్ చూసేయండి. చాలా కష్టపడుతున్నాను. నైట్ 12:30 దాటిందనమాట అసలు షూట్ అయ్యేసరికి. ఇంకా కాస్ట్యూమ్ అది చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 1:30 ఆర్ సంథింగ్ అయిందనమాట. దారుణం. అంటే యాక్చువల్గా అయిపోవాలి, నిన్న 7, 8 ఆ టైంకి అయిపోవాలి. బట్ లాంగ్ జర్నీ చేసామన్నమాట లొకేషన్ కోసం. అది ఎంత లాంగ్ అంటే 40 కిలోమీటర్స్ వెళ్ళాము. జస్ట్ ఒక్క సీన్ తీసుకుని వచ్చాము అనమాట. అక్కడ ప్లాన్ చేసింది 3 సీన్స్. కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి బీచ్లోని, ఓపెన్ ప్లేస్లోని, అండ్ ఓన్లీ అబ్బాయిలే ఉన్నారు. కొన్ని రూమ్ అడిగారు. రూమ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి కుదరదు అనమాట. ఎందుకంటే అది అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, నమ్మకంగా లేడు అని చెప్పి. కొన్ని ఒక అబ్బాయిని తోడు తీసుకుని వెళ్ళానంటే అక్కడ ఒప్పుకోరు, తేడాగా మాట్లాడతారు. కొన్ని అందరినీ తీసుకుని వెళ్తే అందరినీ తీసుకుని వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని తర్వాత చెప్తాను. వెయిట్, సౌండ్ వస్తుంది కదా, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అందరినీ తీసుకుని వెళ్ళి నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళడానికి బాగోదు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుని అందరితో కలిసి మళ్ళీ ఆ మూలకి ఎందుకు వెళ్తుంది, చెత్త డౌట్లు వస్తూ ఉంటాయి కదా. సో అది సేఫ్ కాదు, బాగోదు అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాము. లొకేషన్ సేమ్ అలాంటి లొకేషన్ ఎన్నో సెట్ చేస్తారంట ఇక్కడే. ఆ సీన్కి 2 సీన్స్ ఉన్నాయి. అలా బీచ్ టైప్లో ఉన్న ఇసుక ఉండాలన్నమాట. తవ్వుతున్నారు, గోతులు అవుతున్నారు సమాధులకి అనమాట. సో అందుకని అంత దూరం వెళ్ళాం. ఇక్కడ ఆంధ్ర గోవా ఉంటుంది కదా, ఎస్ యానం సంథింగ్ ఏదో ఉంది. ఎస్ యానమే. అంత దూరం వెళ్ళి ఒక్క సీన్ చేసుకుని వచ్చాను. దానివల్ల ట్రావెలింగ్లోనే 3 అవర్స్ వేస్ట్ అయిపోయింది. 3 అవర్స్ అంటే 1 అవర్కి 1 సీన్ వేసుకున్నా 3 సీన్స్ అవ్వకుండా అయిపోయాయి అనమాట. నిన్న నైట్ వేసుకున్నాను నేను ఇది టీషర్ట్. ఫేస్ మీద లాస్ట్ సీన్ చేసినప్పుడు వీళ్ళన్నీ చంపేదన్నమాట. మొత్తం బ్లడ్ అది ఫేస్ మీద పడుతుంది కదా, ఎంత క్లీన్ చేసుకున్నా అది వస్తూనే ఉంటుంది. ఇంకా 4 హెడ్లో ఉంది. అది నిన్న క్లీన్ చేసిన వెంటనే వేసుకున్నాను ఇది. సో కనిపిస్తుంది కలర్, అఫ్ కోర్స్ ఫుడ్ కలర్ అండ్ షుగర్ అనమాట మేము వాడింది. ఇక్కడ ఫేక్ బ్లడ్ దొరకలేదు. సో చూడండి, ఈరోజు వీడియోలో చాలానే చూపిస్తాను. నేను నిన్న తీయలేదనుకుంటా కదా ఏ సీన్స్ తీసాము, బిహైండ్ ద సీన్స్ తీసాము. బట్ అందరూ నిలువుగా తీశారు, ఎవరు నా వ్లాగ్ కోసం తీయలేదన్నమాట. ఈరోజు తీయిస్తాం. ఎస్, కాకపోతే నిన్నే మంచి సీన్స్ అన్నీ వీళ్ళని చంపేది అవి. అరే మిస్ అయిపోయామబ్బా. ఇప్పుడు నేను ఇలా ఎందుకు రెడీ అయ్యి కూర్చున్నానంటే ఇలానే ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ మాట్లాడే సీన్ అనమాట. సో డల్గా ఇప్పుడే పడుకుని లేచిన దానిలో ఉండాలి కదా, అందుకే ఇలా రెడీ అయ్యాను నేను. ఇయర్ రింగ్స్ ఏమన్నా చిన్న ఏమన్నా ఉంటే పెడతాను, లేకపోతే పెట్టకుండానే చేస్తాను. నువ్వు కనిపించలేదురా నీ పల్లి తప్ప. కొబ్బరికాయలు 80 అంటారు దీన్ని. కొబ్బరి గోడౌన్స్ అంట ఏదో ఫ్యాక్టరీ అనుకో. అదే ఫ్యాక్టరీ, అది గోడౌన్స్ అంటాం. సొరికంతా ఒక దగ్గర వేస్తారు. కొబ్బరికాయల గోడౌన్స్. ఇటు సైడ్ చాలా ఉన్నాయి. ఎస్, కుక్కలంటే భయం నాకు. ఈ కుక్కని టీస్ చేస్తున్నాను నేను. ఇది చాలా పెద్దది కుక్క అయినా సరే దీన్ని టీస్ చేస్తున్నాను నేను.
అంటే దాని వైపు అలా చూస్తూ పిలవడం ఎక్కిరించడం ఇలాంటివి చేస్తున్నాను అనమాట. అది అరుస్తుంది నన్ను అలాగే పోయేది ఒక్కదే పోతుంది, ట్రాన్స్మిషన్ తీసుకెళ్ళకుండా పోతుందని ప్రజలు అనుకోకూడదు నాన్న. అందుకనే మిమ్మల్ని కూడా తీసుకుపోతుంది. అనుకున్నా అలాగే రెండు కమలు చూపించా. అదే అన్నా, నేను 2 సమాజాలు చూపించుకుంటాను. చచ్చిపోతే అన్న చూస్తే నిజంగా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి. అలా ఉన్నాయి అలాగంటుంది. ఓకే రిలాక్స్. షూట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది అండ్ నేను చాలా అలసిపోయాను అనమాట. అండ్ నా ఫేస్ మీద ఉన్నది విభూది, ఎందుకంటే శ్మశానం లాంటి ప్లేస్కి వెళ్ళి షూట్ చేసాము, అందుకనే నాకు విభూది పెట్టారు ఒంటరిగా పడుకుంటున్నానని. మీకు కనుక నా వీడియోస్ ఇంకా చూడాలనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.